మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ గైస్, నిన్న జరిగినటువంటి క్విజ్లో చాలా డౌట్లు ఉన్నాయి సార్, ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది అడిగారు. సో వారి కోసం అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రశ్న చూడండి. ఈ క్వశ్చన్స్ అనేవి సాధారణంగా మేము ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు పీడిఎఫ్ చేసి కన్వర్ట్ చేస్తాము. సో ఇక్కడ 4 books అండ్ 5 notebooks అన్నారు. కాబట్టి మీరు బుక్స్ని నేను ఎక్స్గా తీసుకుంటున్నాను అండ్ నోట్బుక్స్ని వైగా తీసుకుంటున్నాను. అలా అయితే మీకు 4x + 5y = 32 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇక్కడ రెండు చూడండి, 4 notebooks అండ్ 5 books అన్నారు. కాబట్టి సో మళ్ళీ ఇక్కడ 5x + 5y 4y = మీకు 31 అవుతుంది. సో ఇందులో ఏదో ఒకదాన్ని ఈక్వల్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 1ని 4 చేయండి అండ్ ఈక్వేషన్ 2ని 5 చేయండి. ఎందుకంటే మనకు అక్కడ అడిగింది బుక్ యొక్క కాస్ట్ అడిగాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నోట్బుక్ని ఈక్వల్ చేయండి. సో ఇలా చేస్తే మనకి 16x + 20y = 128 వస్తుంది. మొత్తం ఇంటూ చేస్తాం కదా, 4 × 4 4x 16x అండ్ 4 × 5y 20y అండ్ 4 × 32 128. ఇక్కడ 5 చేతి ఇంటూ చేయండి, మీకు 25x వస్తుంది. ప్లస్ 5 × 4y 20y వస్తుంది అండ్ 5 × 31 మనకి 155 వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1ని చూడండి. ఇక్కడ నేను నెంబరింగ్ అయితే ఇలా ఇస్తున్నాను. ఇది ఈక్వేషన్ 1 కదా, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1ని సబ్స్ట్రాక్ట్ చేయండి. సో 25x + 20y = 155 కదా. సో దీని నుండి అయితే 16x + 20y = 128. ఇక్కడ మీరు రెడ్యూస్ చేయండి. సో తీసివేస్తున్నాం కాబట్టి సింబల్స్ మార్చి ఏం చేస్తారు, ఎడిషన్ అయితే చేస్తారు. సో ఇలా అయితే 20y క్యాన్సిల్ అవుతుంది. సో 25xలో 16x తీస్తే మనకు 9x వస్తుంది. అలాగే ఇక్కడ 155లో 128 మీరు తీసేయండి. సో తీసినట్లయితే 15లో 8 తీస్తే 7 అండ్ ఇక్కడ మనకి 2 ఉంటుంది. దెన్ x = 27/9. దెన్ వీ విల్ గెట్ as 3. సో x = 3 అనమాట. సో ఈ విధంగా చేయాలి. అయితే ఇది ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, రెండు అంకెల సంఖ్య యొక్క అంకెలు రివర్స్ ఆర్డర్ రాసి అసలు సంఖ్య నుండి తీసివేయండి. ఫలితం 36, అంకెల మొత్తం 10 అవ్వాలి. సో ఇక్కడ దీన్ని ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నుండి వెళ్ళాలి, ఓకేనా. సో ముందుగా అంకెల మొత్తం 10 అన్నాడు కాబట్టి 36 9 అవుతుంది కాదు. సో ఈ 2 అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే అసలు సంఖ్య నుండి తారుమారు చేసింది తీస్తే మీకు 36 రావాలి. అలా అనుకుంటే 37 నుండి 73 తీసామనుకో, ఇది మనకి -36 వస్తుంది. కాబట్టి ఇది కాదు. అదే 73 నుండి 37 తీసారనుకోండి, మీకు 36 వస్తుంది. ఇలా రివర్స్ ప్రాసెస్లో చేయండి. ఒకవేళ ఇక్కడ కూడా రాలేదంటే నన్ ఆఫ్ దీస్ కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి కాబట్టి ఆన్సర్ అయితే మనకి 73 అవుతుంది. అండ్ రివర్స్ ఆర్డర్లో చేయండి. ఇక తర్వాత చూద్దాం. 4 years కిందట వయస్సుల గురించి ఇచ్చాడు. సో ఇది మీరు లీనియర్ ఈక్వేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజ్లు ఏమనుకుందామంటే x అండ్ y అనుకుందాం. ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజ్లు xy అనుకుంటే 4 years కిందట x యొక్క వయస్సు b యొక్క వయస్సుకు 4 రెట్లు. 4 years బ్యాక్ ఏజ్ వాస్ 4 times of the BS. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే 4 years బ్యాక్ తీసుకుందాం. 4 years బ్యాక్ ఏమవుతుంది చెప్పండి, x - 4 అవుతుంది అండ్ y - 4 అవుతుంది. సో అప్పుడు వాడి యొక్క రిలేషన్ అని చెప్పండి, దట్ ఈస్ x - 4 ఏమవుతుంది, b వయసు 4 times అంటే 4 × y - 4. ఇక్కడ సింప్లిఫై క్యాలిక్యులేట్ చేయండి. సో x - 4 = 4y - 16. y ఇటు తీసుకురండి, x - 4y = -16 + 4. Then x - 4y you can get as that is -12. So this is equation 1. And now let's form the equation 2. After 3 years means x + 3 and y + 3. After 3 years b యొక్క చూడండి, b యొక్క వయస్సు ఏలో 1/3 ఉంటుంది అన్నాడు. సో దట్ మీన్స్ మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు x + 3/3 = y + 3. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. x + 3 = 3y + 9. Then we can write as x - 3y = 9 - 3 = 6.
దట్ మీన్స్ x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈక్వేషన్ 2 అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ కావాలి. సో ఈ రెండు ఈక్వేషన్లో చూసినట్లయితే మీరు డైరెక్ట్గా సింప్లిఫై చేయొచ్చు. సో ఏ విధంగా చేస్తారంటే డైరెక్ట్గా మీరు ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 1 నుండి ఈక్వేషన్ 2 కానీ సబ్స్ట్రాక్ట్ చేయండి. అయితే ఈక్వేషన్ 1 మైనస్ 2 చేస్తున్నా ఇక్కడ మీకోసం. సో 4x మైనస్ చూసారు కదా, x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 మైనస్ x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. మైనస్ చేయండి, మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది అండ్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొస్తుంది చూడు, ఇక్కడ ఇది కూడా మీకు మైనస్ అవుతుంది కదా. సో అలా అయితే మనకి ఇక్కడ 4y ఉంది, ఇక్కడ ప్లస్ 3y ఉంది కాబట్టి మైనస్ y ఈజ్ ఈక్వల్ టు సో ఏమైంది మైనస్ 18 అయింది. దెన్ ఎక్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. ఓకే, సో ఈ రెండింటిలో మీరు ఏ ఈక్వేషన్లో వేసినా కూడా, అంటే ఇక్కడ ఈక్వేషన్ ఉంది అండ్ ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఇందులో ఎందులో వేసినా మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో అలా అనుకుంటే మనం ఇక్కడ వేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. సో ఎక్స్ మైనస్ 3y 3 into 18 is equal to 6 అయితే and x is equal to 6 plus 3 into 18 అనమాట. సో 3 into 18 మనకి 54 వస్తుంది. దాని మీద 6 plus 54 is equal to we can get as 60. సో ఆప్షన్ 2 is the right answer. సో ఇంత లాంగ్ ప్రాబ్లమ్స్ 1 minute చేయగలమంటే ఎస్, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫర్ ద వాల్యూ ఆఫ్ m ద ఈక్వేషన్ 6x minus 3y is equal to m 2x minus 3y is equal to 4 given the infinity number of solution. Infinity of the solutions ఎప్పుడు వస్తాయి చెప్పండి మనకి. a1 by a2 is equal to b1 by b2 and c1 by c2 అయినప్పుడు మాత్రమే. Let us take a1 by a2. 6 by 2 is equal to m by 3 is equal to 9 by 3 is equal to m by 4. ఓకే, సో ఇలా మనం తీసుకుని డైరెక్ట్గా అయితే చాలామంది ఏం చేశారంటే సార్ ఇది ఇక్కడ రాసుకోవాలి కదా, m9y మైనస్ m అని రాసుకోవాలి, అలాగే ఇది కూడా 2x మైనస్ 3y మైనస్ 4 రాసుకోవాలి. ఎస్ సార్, బోత్ ఆర్ మైనస్ అవుతున్నాయి కదా, ఇక్కడ మీకు ప్రాబ్లం రాదు. ఇలా మీరు సింప్లిఫై చేసుకుంటే 6 by 2 ఈజ్ ఈక్వల్ టు m by 4 అవుతుంది అండ్ 2 1 2 2 క్రాస్ మల్టిప్లై చేయండి, m ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. సో ఆన్సర్ 3. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనం చూసినట్లయితే సమ్ ఆఫ్ ది ప్రెజెంటేజెస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ 90 years అండ్ 20 years బ్యాక్ men's age was half of his present age అన్నాడు. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. Let us assume their present ages as x and y, then we can get as x plus y is equal to 90 and before 27 years. That means we can reduce 27 from the x and he said that 20 years back man's age was half of his wife present age. వైఫ్ యొక్క ప్రెజెంట్ ఏజ్ y కాబట్టి y by 2 అనుకుందాం. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, 2x minus 54 వస్తుంది y. then we can simplify as 2x minus y is equal to 54. This is equation number 2 and this is equation number 1. 1 plus 2 చేయండి మీరు, 1 plus 2 చేస్తే x plus y is equal to 90 and 2x minus y is equal to 54. సింప్లిఫై చేస్తే మనకు ఏమొస్తుంది చూడండి, 144 వస్తుంది. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, దెన్ 3x వస్తుంది. 3x is equal to 144, then x is equal to 144 by 3, then we will get as 3 4s are 12 and 24 3 8s, that means 48 years వస్తుంది అనమాట. సో అలా అనుకుంటే ఇక్కడ మనకి 48 years వస్తుంది అండ్ 42 years వస్తుంది క్వశ్చన్ అయితే. సో అయితే ఇక్కడ ఆప్షన్ అయితే లేదు కాబట్టి నన్ను దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది కాస్త హైయర్ లెవెల్ థింకింగ్ ఆర్డర్ ఉంటుందని మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 3 కాయిన్స్ ఇచ్చారు కాబట్టి సో 1 రూపీ కాయిన్స్ x అనుకోండి, 5 రూపీ కాయిన్స్ y అనుకోండి అండ్ 5 రూపీస్ కాయిన్స్ z అనుకోండి, is equal to 40 and equation number 1 and their values చూస్తే x into 1 plus y into 2 and z into 5 is equal to మనకి 130 రావాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ 1 plus 2 చేద్దాం. సో ఈక్వేషన్ 2ని ఇంకా సింప్లిఫై చేస్తే x plus 2y plus 5z is equal to మనకి 130 వస్తుంది అనమాట. సో ఈక్వేషన్ 2 కదా, ఈక్వేషన్ 2 minus 1 చేయండి, దట్ ఈజ్ x ప్లస్ ఇక్కడ చూడండి x plus y plus z కదా,
ఈజ్ ఈక్వల్ టు మీకు 40 వస్తుంది. సో తీసివేయండి. తీసివేసినట్లయితే మీకు టోటల్గా ఏమొస్తుంది, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 2y నుండి y తీస్తే y అండ్ 5z నుండి z తీస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 4z వస్తుంది. 4z ఈజ్ ఈక్వల్ టు 90 వస్తుంది అనమాట. సో ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్, దట్ ఈజ్ 4y ప్లస్ y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రావాలి చెప్పండి, ఇక్కడ 90 రావాలి. సో అలా అనుకుంటే ఒక్కొక్క వాల్యూ వేసి ఒకసారి మీరు వేయండి. సో 4 × 24 చేస్తే మీకు 96 అవుతుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అదే 4 × 22 వేయండి, మీకు 88 ఉంది. సో బిలో 90 వచ్చింది, చాయిస్ అయితే ఉంది. అదేవిధంగా 4 అదేవిధంగా 23 కూడా వేయండి. 23 చేస్తే మీకు 90 అబోవ్ 90 వస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, దట్ ఈజ్ 4 × 23 చేస్తే మనకి 92 వస్తుంది, ఇది కూడా అబోవ్ అవుతుంది. అండ్ 21 తీసుకుందాం, 4 × 21 తీస్తే మనకి 84 వస్తుంది. సో మనకి ఇక్కడ 22 అయినా అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ 21 కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో రెండు వాల్యూస్ కూడా మనకి చాయిస్ అయితే ఉంది. బట్ క్వశ్చన్లో ఏం అడిగాడంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం నెంబర్ అడిగాడు. సో మ్యాక్సిమం నెంబర్ అడిగాడు కాబట్టి 21 తీసుకుంటారా 24 తీసుకుంటారా. సో యూ హ్యావ్ టు టేక్ ది 24 అనమాట. సో ఆన్సర్ అయితే మీకు 24 అవుతుంది. సో ఈ విధంగా హైయర్ ఆర్డర్ థింకింగ్ కోసం అయితే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంది. కండిషన్ a + b + c = 18 అవ్వాలి. సో రెండు ఛాన్సెస్ ఉన్నాయి, 3 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ a = 9c అన్నాడు. సో a అంటే మనకి మొదట ఇలా తీసుకుంటే a అంటే 9 = 9c, 9 × 0 ఇది కాదు. అదే ఇక్కడ చూస్తే 9 = 9 × 1 ఇక్కడ పాసిబుల్ ఉంది. థర్డ్ వన్ తీసుకుంటే 9 = 9 × 8 ఉంది, ఇది కూడా పాసిబుల్ కాదు. కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ నుండి ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటే ఏ విధంగా చేస్తారు అని అడిగాడు. సో ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటే మనకి ఏమి ఉండాలి, a1/a2 = b1/b2 అండ్ c1/c2 అవ్వాలి. అలా అనుకుంటే మీకు ఏమవుతుందంటే 2/3 ఈజ్ ఈక్వల్ టు 3/k ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఏమవుతుంది చూడండి ఇక్కడ అండ్ 5/10 అవుతుంది కదా, 5/10 అనమాట. సో చూడండి 2/4 ఓకే, 2/4 ఇక్కడ కదా 2/4. సో ఇలా అనుకుంటే ఈ ఫస్ట్ పేరుని తీసుకోండి. 2/4 ఈజ్ ఈక్వల్ టు 3/k కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. దెన్ k ఈజ్ ఈక్వల్ టు 12/2 అవుతుంది. దెన్ వీ విల్ గెట్ 6 కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 5x + 3y ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే x వాల్యూ అనేది ఇక్కడ మనం వేయండి. 5/1 + 3/y ఈజ్ ఈక్వల్ టు 6 కదా. సో ఎల్సిఎం కట్టండి. y ఈజ్ ఈక్వల్ టు, సో చూసారా y వస్తుంది కదా కామన్గా. దెన్ 5y + 3 ఈజ్ ఈక్వల్ టు 6 క్రాస్ మల్టిప్లై చేయండి. 5y ఈజ్ ఈక్వల్ టు 6y అండ్ 5y + 3 ఉంటుంది కదా, దట్ ఈస్ 3+. సో ఈ 5y నటు పంపించండి. దెన్ 6y - 5y ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో డైరెక్ట్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలో చూసినట్లయితే సో ఈ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, 1/x = a అనుకుంటాం కాబట్టి దాన్ని 2a అనుకుందాం ప్లస్ 3b = 13. ఈక్వేషన్ 1 ఇది. సెకండ్ ఈక్వేషన్ చూస్తే 5a - 4b = -2 కదా. సో రెండింటిలో ఏదో ఒక కోఎఫిషియంట్ ఈక్వల్ చేయండి. అంటే ఈక్వేషన్ 1ని మీరు 5 చేయండి, ఈక్వేషన్ 2ని మీరు 2 చేత మల్టిప్లై చేయండి. చేసినట్లయితే ఇక్కడ మనకి 10a వస్తుంది ప్లస్ 15b వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ఏ కాబట్టి ప్లస్ 65 వస్తుంది. ఈక్వేషన్ 1ని చేసాం, ఈక్వేషన్ 2ని కూడా అలా చేయండి. దెన్ 10a అండ్ -8b ఈజ్ ఈక్వల్ టు మనకి -2 × 2 ప్లస్ 4 వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా సబ్స్ట్రాక్ట్ చేయండి. సబ్స్ట్రాక్ట్ అంటే మనం సింబల్స్ మార్చుకోండి. మైనస్ ప్లస్ అండ్ మైనస్ అవుతుంది. అలా అనుకుంటే మనకి ఇప్పుడు చూడండి ఒకసారి. ఎస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పుడు మనకు సింబల్ మారిస్తే ప్లస్ అవుతుంది. చూసారు, -2 × 2 -4 అవుతుంది కదా. సో ఇప్పుడు మనం చూస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడైతే మనకి 23b వస్తుంది. ఇక్కడైతే మనకి ఏమవుతుంది 65 + 4 కదా, మనకి 69 వస్తుంది. దెన్ b ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొచ్చిందంటే 69/23. దెన్ వీ విల్ గెట్ యాజ్ ఓకే, then we will get as 3. సో b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కదా. సో ఈ b వాల్యూని ఎందులో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ మీన్స్ 2a + 3b ఈజ్ ఈక్వల్ టు 13లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ 2a ఈజ్ ఈక్వల్ టు 13 - 3b అవుతుంది కదా. సో 13 - 3 ×
3 9 అవుతుంది కదా. 13 మనం చేస్తాం కదా. చేసినట్లయితే 13 - 9 మీకు ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ. ఓకే అండ్ 13 కదా. 2a - 3b. ఓకే సో 2a మనకి ఏమొస్తుందంటే 4 వస్తుంది. ఓకే దెన్ a మనకి 4/2 కదా. ఏమొస్తుంది 2 వస్తుంది. అంటే మీకు a 2 వచ్చింది అండ్ b 3 వచ్చింది. యాక్చువల్గా a 1/x కదా, దట్ మీన్స్ 1/2 అండ్ b 1/y కాబట్టి 1/3. సో అనుకుంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ గ్రాఫ్ అనేది ఏ పాయింట్ వద్ద x అక్షాన్ని టచ్ చేస్తుంది. x యాక్సిస్ మీద పాయింట్ ఏమవుతుంది చెప్పండి, a0 అవుతుంది కదా. సో లెట్స్ సబ్స్టిట్యూట్ y 0. దెన్ 3x + 0 18 అవుతుంది. దెన్ 3x 18. దెన్ x 8/3. 18/3 we will get a 6. ఏమవుతుంది 60 అవుతుంది. దట్ వీ కెన్ డైరెక్ట్ లెస్ 4 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటే, ప్యారలల్ అంటే ఏమవుతుంది చెప్పండి, a1/a2 అండ్ a2/b2. సో b1/b2 అండ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. కాబట్టి ఫస్ట్ పేరుని తీసుకోండి. సో 3/2 = 2k/5 కదా. క్రాస్ మల్టిప్లై చేయండి. దెన్ 4k మీకు 15 వస్తుంది. దెన్ k 15/4 వస్తుంది. సో అలా అనుకుంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ లైన్ అనేది ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ సూచిస్తుంది. అండ్ మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. x 3 అండ్ y k. x 3 అంటే మనకి ఏమవుతుంది చెప్పండి, ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ y 4 అనేది y యాక్సిస్ ఉంటుంది. సో రెండు ఎక్కడ అవుతాయంటే, సో ఇది xy పాయింట్ అవుతుంది. దట్ ఈజ్ 3, 4 అవుతుంది. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ బయాలజీ బిట్లు అయితే మీకు అన్ని డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, అప్లికేటింగ్ ఏమీ లేదు. సో ఫిజిక్స్లో కొన్ని అప్లికేట్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఒకసారి. నీటి ఉపరితలం పైన కాంతి లంబంగా ఉంటాయి. సో ఇది వాటర్ అనుకుందాం. సో వాటర్ పైన పెర్పెండిక్యులర్గా పడుతుందంటే, సో యాంగిల్ ఆఫ్ మెజర్ ఇప్పుడు మనం ఎలా చేస్తాం చెప్పండి, నార్మల్స్తో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ వద్ద నేను సైడ్ బై సైడ్ వేస్తున్నాను. ఇది నార్మల్ అనుకుంటే, నార్మల్తో ఏమవుతుంది 0 degrees అవుతుంది. సో ఇన్సిడెంట్ యాంగిల్ 0 అయితే అండ్ రిఫ్రాక్టివ్ యాంగిల్ కూడా మనకి ఏమవుతుంది 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వక్రీభవనం సాధ్యం కదా. సో n ఈజ్ ఆల్వేస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1. ఇక్కడైతే 2/3 ఇచ్చారు కాబట్టి ఇది కాదు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో x యొక్క వక్రీభవనం కొనుగోం అంటే దట్ మీన్స్ n1 = 1.6 అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ది n2. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే అకార్డింగ్ టు ద ఎక్స్ మీడియం అని అడిగాడు. సో ఏ మీడియం అయితే మీకు అడిగారో ఆ మీడియంని మీరు డినామినేటర్లో పెట్టుకోవాలి అని మీకు చాలాసార్లు చెప్పాను. దట్ మీన్స్ n2/n1 మనకేమొచ్చింది 3/4 వచ్చింది కదా. దెన్ సో n2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. n2 మీన్స్ ఇక్కడ మనకు తెలియదు. సో n2/1.6 = 3/4. దీన్ని సింప్లిఫై చేయండి. దట్ ఈజ్ n2 3 × 1.6/4. then we will get as 0.4 and 3 × 0.4 = 1.2. that is option 2 is the right answer. ఎప్పుడైనా ఏ మీడియంని మీకు అడిగితే, సో అకార్డింగ్ టు విచ్ మీడియం అంటే ఆ మీడియంని మీరు డినామినేటర్లో పెట్టండి. సో తర్వాత సో ఎంఈఎస్ అది మీరు చూస్తారు అండ్ బయాలజీ ఇవంతా కూడా మీరు డైరెక్ట్గా చేస్తారు, ఇందులో ఏమీ లేదు. సో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఎస్ సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఇప్పుడు కూడాను కండిషన్స్ రెండు ఉంటాయి. డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వెళ్ళాలి అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ టు క్రిటికల్ యాంగిల్. ఈ రెండు కండిషన్లు ఉండాలి. అలా అనుకుంటే ఇక్కడ ఎయిర్ వాటర్ చూస్తే ఎయిర్ అనేది రేరర్, వాటర్ డెన్సర్ అవుతుంది. అండ్ వాక్యూమ్ అనేది రేరర్, ఎయిర్ అనేది డెన్సర్ అవుతుంది. ఎయిర్ ఇస్ ద రేరర్, గ్లాస్ ఇస్ ద డెన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం డెన్సర్ టు రేరర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇవన్నీ కూడా మీకు, సో ఇవన్నీ నార్మల్ క్వశ్చన్సే. సో ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనకి ఇప్పుడు కూడాను ఒక గ్లాస్ ల్యాబ్ తీసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ I అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎమర్జింగ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జింగ్ R అవుతుంది. సో ఈ రెండు కూడా ఎక్స్టెన్షన్ చేస్తే ఒకదానికొకటి ప్యారల్గా ఉంటాయి. సో వీటి మధ్యన యాంగిల్ అడిగాడు చూసారా. ది లైట్ పాసెస్ త్రూ ద గ్లాస్ ల్యాబ్ అండ్ రిఫ్రాక్ట్. ఈ రెండు కూడా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది. ది యాంగిల్ బిట్వీన్ ది ఇన్సిడెన్స్ రే అండ్ ఎమర్జింగ్ రే అడిగారు. సో ప్యారల్గా ఉంటాయి కాబట్టి 0 degree. సో ఇక్కడైతే 0 degrees ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక సో గాజు యొక్క వక్రీభవనం కొనుక్కొని ఇచ్చాడు. సో అయితే గాజులో కాంతి వేగం ఎంత అని అడిగాడు. సో మనకైతే తెలుసు
తెలుసు కదా. సో కాంతి వేగం ఏమొస్తుంది అంటే రిఫ్రాక్షన్ n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి, c/v అవుతుంది కదా. దెన్ 3/2 ఈజ్ ఈక్వల్ టు మీరు 3 × 10⁸ మీటర్/సెకండ్/v వేసుకోండి. దీన్ని అయితే సింప్లిఫై చేయండి. సో సింప్లిఫై చేస్తే మీకు ఏమవుతుంది, అండ్ 3 క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసేయండి. దాని 2 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా అయితే వాళ్ళు ఆప్షన్ బిని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో గాలికి సంబంధించి గాజు యొక్క వక్రీభవనం 1.5 అయితే గాలికి సంబంధించి అంటే ఇక్కడ చూడండి n1/n2 ఈజ్ ఈక్వల్ టు 1.5. సో ఇక్కడ ఎయిర్ అనేది ఏమవుతుంది మనకి, ఇక్కడ n2 అవుతుంది, గ్లాస్ అనేది n1 అవుతుంది. సో రెండో దాంట్లో ఏమన్నా రివర్స్లో అడిగాడు అనమాట. దట్ మీన్స్ హియర్ ఈజ్ 1. సో అంటే దట్ మీన్స్ 1.5/1 అన్నాడు. సో రివర్స్లో అడిగాడు కాబట్టి మీరు ఏం చేస్తారు, n2/n1 ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ 1/1.5 వేసేయండి. దీన్ని అయితే సింప్లిఫై చేయండి. సో 1/1.5 మీన్స్ 10/15 కదా. సో 10/15 మీరు సింప్లిఫై చేస్తే 2/3 వస్తుంది. దాని మీన్స్ 0.6666 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 0.67కి మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఇచ్చారు అండ్ లైట్ వెలాసిటీ అడిగారు ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఇది. సో మనకి 4/3 ఇచ్చారు కదా. దట్ మీన్స్ ఇక్కడ చూడండి దేనిది అడిగినాడు కాబట్టి మీరు ఎయిర్ని మనం n1గా తీసుకుందాం అండ్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్ని ఏదైనా వాటర్లో ఏమనుకుంటే n2 అనుకుందాం. సో వెలాసిటీ ఇన్ ద ఎయిర్ కూడా మనం v1గా తీసుకుందాం, వెలాసిటీ ఇన్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ టు v2 అనుకుందాం. సో మనకి ఎయిర్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1 అని తెలుసు కదా. దట్ మీన్స్ n1/n2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే v2/v1 అవుతుంది కదా. దెన్ n1 అంటే 1 అండ్ వెలాసిటీ అయితే మనకి 3 × 10⁻, ఇక్కడ 4/3 కదా, ఈజ్ ఈక్వల్ టు v2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ v1 అయితే మనకు తెలుసు, దట్ ఈస్ 3 × 10⁸ అనమాట. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. దెన్ v2 × 4/3 ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ వస్తుంది కదా. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసాం. అండ్ v2 ఈజ్ ఈక్వల్ టు మనకి 3 × 10⁸ ఇంటూ మనకి ఏమవుతుంది 3/8 అవుతుంది. సో 3 × 3 మనం చూడండి ఒకసారి. సో 4 కదా, 8 అని రాశాను, అన్ఫార్చునేట్లీ 4 రాశాను. ఇప్పుడు 3 × 3 చేస్తే మీరు 9 × 10⁸ మీటర్/4 వస్తుంది. దట్ మీన్స్ 9/4 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయండి. సో 9 2s అండ్ 2 5s, సో 25 కదా. సో సరిపోతుంది కాబట్టి అలా అనుకుంటే మీకు ఏమొస్తుందండి ఇక్కడ, అండ్ v2 ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొస్తుంది, అండ్ 2.25 × 10⁸ మీటర్/సెకండ్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి గైస్ ఇప్పుడు ఇందులో అడిగినటువంటి ఫిజిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే. సో గైస్ సో మీరైతే ఏం చేస్తారంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి.